హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం HTML లో నాకు ఇంపార్టెంట్ టాపిక్ అయితే కవర్ చేసుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే ఫార్మ్స్. బేసిక్ గా మనం ఫార్మ్స్ ఎందుకు యూస్ చేస్తాం? యూజర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడానికి మనం ఈ ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. మీరు కానీ ఇంటర్న్షిప్ ఫార్మ్ కానీ సర్వే ఫార్మ్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ లో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ అనేది మనకు అవైలబుల్ లో ఉంటుంది. ఇన్పుట్ ఫీల్డ్స్ అంటే ఏం లేదు, ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ ఈమెయిల్, ఎంటర్ యువర్ పాస్వర్డ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ టైప్స్ అనేది మనకు అవైలబుల్ లో ఉంటుంది ఫార్మ్స్ లో. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ టైప్స్ గురించి, అలాగే దాంట్లో ఉన్న ఆట్రిబ్యూట్స్ గురించి క్లియర్ కట్ గా అండ్ ప్రాక్టికల్ గా అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? అలాగే కొత్త వాళ్ళు ఉన్న మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే మనం HTML ఫార్మ్స్ కి సంబంధించిన కొంచెం ఇంట్రొడక్షన్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ఫార్మ్స్, ఇన్పుట్ టైప్స్, నెక్స్ట్ ఆట్రిబ్యూట్స్, ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఈ సైడ్ ఒక కాంటాక్ట్ ఒక ఇమేజ్ చూసారా? ఈ ఇమేజ్ కూడా HTML ఫార్మ్స్ కి సంబంధించిన ఒక ఎగ్జాంపులే. ఓకేనా? చూడండి, నెక్స్ట్ అండర్స్టాండింగ్ HTML ఫార్మ్స్. ఫస్ట్, వాట్ ఆర్ HTML ఫార్మ్స్? HTML ఫార్మ్స్ అంటే ఏంటి? ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ టు కలెక్ట్ యూజర్ ఇన్పుట్. ఫార్మ్స్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే యూజర్స్ దగ్గర నుంచి ఇన్పుట్ కలెక్ట్ చేయడానికి ఈ ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ మనం యూస్ చేస్తాం. నెక్స్ట్, దే కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ఆఫ్ ఫార్మ్ కంట్రోల్స్. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్ కంట్రోల్స్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, అండ్ ఇట్ హ్యావ్ సమ్ ఆట్రిబ్యూట్స్. అదేవిధంగా దీంట్లో కొన్ని ఆట్రిబ్యూట్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్, ఫార్మ్ స్ట్రక్చర్. బేసిక్ ఫార్మ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ ట్యాగ్లో ఫస్ట్ మనం ఫార్మ్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇన్సైడ్ ఆఫ్ ది ఫార్మ్ ట్యాగ్లో ఫస్ట్ మనం ఇన్పుట్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇన్పుట్ ట్యాగ్లో ఫస్ట్ ఆట్రిబ్యూట్ టైప్ అని చేసి దానికి మనం వాల్యూస్ ఇవ్వాలి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ టైప్స్, అది టెక్స్ట్ కానీ, పాస్వర్డ్ కానీ, ఈమెయిల్ కానీ, ఇలా ఒకసారి చూద్దాం ఏమేమి ఇన్పుట్ టైప్స్ ఉన్నాయో. చూడండి, ఎక్స్ప్లోరింగ్ ఇన్పుట్ టైప్స్. ఇవి కొన్ని ఇన్పుట్ టైప్సే. ఒక 15 ఇన్పుట్ టైప్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి ఫార్మ్స్లో. పాస్వర్డ్ ఇన్పుట్ టైపు, ఈమెయిల్, నంబరు, రేడియో బటన్స్. ఈ రేడియో బటన్స్ అనే ఇన్పుట్ టైప్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ సపోజ్ సెలెక్ట్ యువర్ జెండర్ అన్నప్పుడు మేల్, ఫీమేల్ ఇలా 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒకే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇన్పుట్ టైప్ రేడియో అనే కాన్సెప్ట్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఇన్పుట్ టైప్ని. నెక్స్ట్, చెక్ బాక్సెస్ ఫర్ సెలెక్టింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫ్రమ్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ నుంచి మనం మల్టిపుల్ ఆప్షన్స్ అంటే మోర్ దెన్ 1 అంటే నువ్వు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఈ చెక్ బాక్సెస్ అనే కాన్సెప్ట్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఇన్పుట్ టైప్ని. ఓకేనా? నెక్స్ట్, డ్రాప్ డౌన్. ఈ డ్రాప్ డౌన్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఏదైనా ఫార్మ్స్ని బిల్డ్ చేస్తున్నప్పుడు యూజర్స్ దగ్గర నుంచి ఏదైనా ఫైల్ని మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఈ డ్రాప్ డౌన్ అంటే ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు డ్రాప్ డౌన్ అనే ఇన్పుట్ టైప్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, దీనికి సంబంధించిన కొన్ని ఆట్రిబ్యూట్స్ అయితే మనం చూద్దాం. చూడండి, ఫార్మ్ ఆట్రిబ్యూట్స్. ఫార్మ్ ఆట్రిబ్యూట్స్ అంటే తెలుసు కదా, ఏదైనా పర్టికులర్ ట్యాగ్కి సంబంధించి మనం ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఆట్రిబ్యూట్ని యూస్ చేస్తాం. ఇవన్నీ ఫార్మ్స్లో ఉన్న కొన్ని ఆట్రిబ్యూట్సే, ఇంకా చాలా ఉన్నాయి. మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు అసలు నేమ్, వాల్యూ, ప్లేస్ హోల్డరు, ఈ ప్రతి ఒక్క ఆట్రిబ్యూట్ మీనింగ్ ఏంటి, ఇది ఎందుకు యూస్ చేస్తాం అనేసి మనం క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, నెక్స్ట్, ఫార్మ్స్ ఇన్ యాక్షన్. అంటే మనం ఈ HTML ఫార్మ్స్ యూస్ చేసుకునేసి ఈ లాగిన్ ఫామ్ని కానీ, కాంటాక్ట్ ఫామ్ని కానీ, రిజిస్ట్రేషన్ ఫామ్ని కానీ, ఈ కామర్స్ చెక్అవుట్ ఫామ్స్ కానీ డిజైన్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? ఇప్పుడైతే మనం న్యూ ఫైల్ అయితే సెట్ చేసుకునేద్దాం. ఫైల్ నేమ్ వచ్చేసి నేను forms.html అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు బేసిక్ సింటాక్స్ని ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ టైటిల్ అయితే చేంజ్ చేసేస్తున్నా. టైటిల్ వచ్చేసి HTML ఫార్మ్స్ అని ఇద్దాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఒకటి ఇచ్చేద్దాం. బీజీ కలర్ వచ్చేసి స్కై బ్లూ ఇస్తున్నా, స్కై బ్లూ. ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ ట్యాగ్లో నేను ఒక హెడ్డింగ్ అయితే పెట్టేస్తున్నా. H1 ట్యాగ్ని ఓపెన్ చేశాను. హెడ్డింగ్ వచ్చేసి ఫార్మ్స్ ఇన్ HTML అని పెడదాం. నెక్స్ట్, మనం ఫామ్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ది ఫామ్ ట్యాగ్లో ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సిన ట్యాగ్ ఏంటంటే ఇన్పుట్ ట్యాగ్.
ఓకేనా, దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ది ఇన్పుట్ ట్యాగ్లోకి వెళ్ళి ఫస్ట్ ఆట్రిబ్యూట్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఆ ఫస్ట్ ఆట్రిబ్యూట్ ఏంటంటే టైప్ ఆట్రిబ్యూట్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్ని ఓపెన్ చేసుకోవాలి. ఇన్సైడ్ వచ్చేసి ఫస్ట్ ఆట్రిబ్యూట్ టైప్ ఇవ్వాలి. ఈజ్ ఈక్వల్ టు నేను టైప్ వచ్చేసి టెక్స్ట్ అనేసి ఇస్తున్నా. ఒకసారి సేవ్ చేసి చెక్ చేద్దాం అసలు ఫీల్డ్ అనేది ఎలా క్రియేట్ అయింది అనేసి. ఓకేనా, ఫామ్స్ ఓపెన్ చేద్దాం. చూడండి, నీట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్ వచ్చేసింది. ఫార్మ్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అనే హెడ్డింగ్, నెక్స్ట్ ఒక బాక్స్ లాగా ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. కానీ యూజర్స్కి అర్థం కావాలి కదా, ఈ ఫీల్డ్లో నేమ్ ఎంటర్ చేయాలా, లేకపోతే ప్లేసా, లేకపోతే ఇంకేదన్నా అనేసి అర్థం కావాలంటే మనం లేబుల్ అనేది ఇవ్వాలి. ఆ లేబుల్ నేను ముందర ఇస్తున్నాను, నేమ్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు యూజర్స్కి ఈజీగా అర్థమైపోతుంది ఈ ఫీల్డ్లో నేమ్ పెట్టాలి అనేసి. ఓకేనా, నెక్స్ట్ ఇన్పుట్ టైప్కి అయితే మనం వెళ్దాం. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి నేను నంబర్ అని ఇస్తున్నా. నంబర్. ఓకే, చూద్దాం, రిఫ్రెష్. చూడండి, ఇక్కడ పక్కన వచ్చేసింది. ఈ విధంగా కాదు, నాకు లైన్ బై లైన్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, బ్రేక్ ట్యాగ్ యూస్ చేసుకోవాలి. నేను 2 బ్రేక్ ట్యాగ్స్ ఇస్తున్నాను. ఓకే, రిఫ్రెష్. చూడండి, నీట్గా అయితే వచ్చేసింది. ఈ ఫీల్డ్లో మనం ఓన్లీ నెంబర్స్ తప్ప ఆల్ఫాబెట్ ఇచ్చేదానికి అవ్వదు. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, నెంబర్స్ ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో అది ఎంటర్ అవ్వట్లేదు, ఇన్పుట్ అవ్వట్లేదు. ఓకేనా, ఈ విధంగా మనం ఈ ఇన్పుట్ టైప్ అంటే నెంబర్ ఇన్పుట్ టైప్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇన్పుట్ టైప్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి నేను ఈమెయిల్ అని ఇస్తున్నా. ఈమెయిల్. అదేవిధంగా ఇంకో ఇన్పుట్ టైప్ వచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేద్దాం. పాస్వర్డ్. ఓకే, చెక్ చేద్దాం. ఓకే, అన్ని క్రియేట్ అయినా కానీ లైన్ బై పక్కన వచ్చేసింది. అదేవిధంగా లేబుల్స్ కూడా లేవు. ఈ విధంగా లేబుల్స్ పెట్టేద్దాం. అదేవిధంగా లైన్ బై లైన్ పెట్టేద్దాం. మనం సెట్ చేసేద్దాం. జస్ట్ బ్రేక్ ట్యాగ్స్ని కాపీ చేసుకుందాం, పేస్ట్. ఓకే, ఇప్పుడు అదేవిధంగా లేబుల్స్ కూడా ఇచ్చేద్దాం. మనం ఇక్కడ లేబుల్ వచ్చేసి నంబర్ అని ఇస్తున్నాం. ఇక్కడ ఈమెయిల్. ఇక్కడ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు యూజర్స్కి ఈజీగా అర్థమైపోతుంది ఏ టెక్స్ట్ ఫీల్డ్లో ఏం ఎంటర్ చేసుకోవాలి అనేసి. ఓకేనా, నెక్స్ట్ ఇన్పుట్ టైప్కి అయితే వెళ్దాం మనం. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి సబ్మిట్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ని ఒకసారి చెక్ చేద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఓకేనా, సేవ్, రిఫ్రెష్. ఓకే, సబ్మిట్ బటన్ క్రియేట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేమ్ ఇద్దాం. నెక్స్ట్ నంబర్, నెక్స్ట్ ఈమెయిల్. కావాలనే ఒక @ మెన్షన్ చేయకుండా మనం ఏదైనా ఈమెయిల్ ఇద్దాం. mahi@gmail.com అని ఇస్తున్నాం. ఓకే, పాస్వర్డ్. ఎప్పుడైతే మనం పాస్వర్డ్ క్లిక్ చేస్తామో అప్పుడు హైడ్లో అంటే పక్కన వాళ్ళకి కనపడకుండా ఇది ఒక ప్రొటెక్షన్ లాగా అనమాట, అంతే. ఓకేనా, చూడండి, సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం సబ్మిట్ చేద్దామని ట్రై చేస్తున్నామో అప్పుడు చూడండి ఒక మెసేజ్, అలర్ట్ మెసేజ్ని అయితే ఇది ఇస్తుంది. ప్లీజ్ ఇంక్లూడ్ @ ఇన్ ది ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్లో మీరు @ పెట్టడం మర్చిపోయారు, ప్లీజ్ ఇంక్లూడ్ చేయండి అనేసి అది ఒక అలర్ట్ మెసేజ్ లాగా ఇస్తుంది. ఓకేనా, కానీ ఇక్కడ చూడండి ఎప్పుడైతే సబ్మిట్ బటన్ మీద మనం క్లిక్ చేస్తున్నామో అప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు.
వెళ్ళాలి అంటే నార్మల్గా వెబ్సైట్లో ఫామ్స్ పెట్టినట్లయితే పెడతా ఉంటారు కదా, అక్కడ ఏంటంటే ఫామ్స్లో మనం ఎంటర్ చేసిన డేటానంతా వాళ్ళు బ్యాక్ ఎండ్కి అనేది సెండ్ చేసుకుంటూ ఉంటారు. ఆ సబ్మిట్ బటన్లో మనం ఇప్పుడు కోడ్లోకి వెళ్ళి చెప్పినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఈ స్టార్టింగ్ ఫామ్ ట్యాగ్లో వాళ్ళు ఒక ఆట్రిబ్యూట్ని యూస్ చేస్తారు, యాక్షన్ అనే ఆట్రిబ్యూట్ని. ఓకేనా, ఈ యాక్షన్ అనే ఆట్రిబ్యూట్ ఎందుకు యూస్ చేస్తామంటే ఎప్పుడైతే యూజర్ ఈ ప్రతి ఒక్క డేటాని ఫిల్ చేసి సబ్మిట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తాడో అప్పుడు ఈ యాక్షన్ ఆట్రిబ్యూట్ వాల్యూలో వాళ్ళు బ్యాక్ ఎండ్కి సంబంధించిన ఏదైనా ఒక సర్వర్కి సంబంధించిన ఒక పాత్ అనేది మెన్షన్ చేస్తారు. .php కానీ డేటాబేస్ సంబంధించిన పాత్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు. కానీ మనకి ఇప్పుడు బ్యాక్ ఎండ్ లేదు కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకుందాం. EX అనేసి ఇస్తున్నాను, ex.html అని ఇస్తున్నాను. ఓకే, జస్ట్ నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్ను ఓపెన్ చేస్తున్నాను. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఒక టెక్స్ట్ ఇస్తున్నా. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ఆ లైన్ సెంటర్ అని ఇస్తున్నా. అంటే సెంటర్కి వస్తుంది కొంచెం నీట్గా కనబడడానికి, అంతే, సెంటర్. ఓకే, ఇప్పుడు ఈ ex.html అనే పాత్ని మనం ఈ యాక్షన్ అనే ఆట్రిబ్యూట్కి వాల్యూగా ఇవ్వాలి. ex.html. ఓకేనా, చూడండి, సేవ్ చేద్దాం. ఎప్పుడైతే రిఫ్రెష్ చేద్దాం, మనం ఎప్పుడైతే అన్నీ ఎంటర్ చేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తామో @gmail.com నెక్స్ట్ పాస్వర్డ్. చూడండి, ఎప్పుడైతే మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం యాక్షన్లో ఏ పాత్ అయితే పెట్టామంటే ఏ ఫైల్ పాత్ అయితే పెట్టామో దానికైతే మనకి వెళ్ళిపోయింది. అక్కడ ఏం పెట్టాం, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఒక హెడ్డింగ్ ట్యాగ్ అయితే ఓపెన్ చేసాం కదా, అక్కడికైతే మనం రీడైరెక్ట్ అయిపోయాం. ఓకేనా, ఏం కన్ఫ్యూజ్ అవుతుందండి, ఇంకోసారి అలాంటి చెప్తాను చూడండి. నార్మల్గా ఈ ఫామ్స్ అన్ని యూజర్ ఫిల్ చేసిన తర్వాత ప్రతి ఒక్క టెక్స్ట్ ఫీల్డ్ని అక్కడ వాళ్ళు బ్యాక్ ఎండ్కి సంబంధించిన పాత్ అనేది మెన్షన్ చేస్తారు. మన దగ్గర బ్యాక్ ఎండ్ లేదు కాబట్టి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ వెబ్సైట్ డిజైన్ చేసి ex.html అని జస్ట్ దాంట్లోకి రీడైరెక్ట్ అయ్యేలాగైతే చేశాను. ఓకేనా, ఏం కన్ఫ్యూజ్ అవుతుందండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇన్పుట్ టైప్ అయితే వెళ్దాం. మనం లేబుల్ కూడా ఇచ్చేద్దాం. ఇక్కడే అప్లోడ్ యువర్ రెజ్యూమే అని పెడుతున్నా. అంటే యూజర్స్ దగ్గర నుంచి ఏదైనా ఫైల్ని ఇన్పుట్ చేసుకోవడానికి మనం ఇప్పుడు పెట్టే ఇన్పుట్ టైప్ని అయితే యూజ్ చేయబోతున్నాం. ఇన్పుట్ టైప్ వచ్చేసి ఫైల్. ఓకేనా, చూడండి, ఇది క్రేజీగా ఉంటుంది. బ్రేక్ ట్యాగ్ ఇచ్చేద్దాం. సేవ్ చేశాను. చూడండి, అప్లోడ్ యువర్ రెజ్యూమే అనేసి లేబుల్ వచ్చింది. అదేవిధంగా చూస్ ఫైల్, నో ఫైల్ చూస్ అని, అంటే ఇంకా మనం ఏం ఫైల్ చూస్ చేసుకోలేదు. ఒకసారి చూస్ చేద్దాం. చూస్ ఫైల్ క్లిక్ చేసిన వెంటనే మన ఫైల్స్లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతాం. చూడండి, ఈ ఫైల్ అయితే నేను అక్కడ పెట్టాలనుకుంటున్నా. ఫర్ సపోజ్ ఇది నా రెజ్యూమే అనుకోండి. ఓకే, ఓపెన్. చూడండి, ఇక్కడ చూస్ ఫైల్ HTML form.pptx అంటే మన ఫైల్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది అనేసి అర్థం. ఓకేనా, ఇంకా చాలా టెక్స్ట్ ఫీల్డ్స్ అంటే ఇన్పుట్ టైప్స్ అనేది మనకు అవైలబుల్లో ఉంది. ఓకేనా, ఫర్దర్ వీడియోస్లో మనం క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఇన్పుట్ టైప్ గురించి అలానే దాంట్లో ఉన్న ఆట్రిబ్యూట్స్ గురించి మనం క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసేయండి. ఓకేనా, మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకేనా, అలాగే రాబోయే వీడియోస్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి. ఓకే, స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.